కాకినాడ రూరల్లో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేర్హబత్తుల రాజశేఖరం మీడియా సమావేశం నిర్వహించారు. మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. మెగా డిఎస్సిలో 16,346 పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామని, నిరాధార ఆరోపణలతో ఉద్యోగాలు సాధించిన యువతను అవమానించడం సరికాదని ఎమ్మెల్సీ అన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ప్రతిపక్షం ప్రజల సమస్యలపై పోరాడాలని, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేయొద్దని సూచించారు. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత వారం రోజుల నుంచి కూడా మరి వైసీపీ పార్టీ డిఎస్సి మీద అసత్య ప్రచారాలు చేస్తుంది. మరి గతంలో కూడా ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని మరి వారు ఆరోపించడం జరిగింది. దాని మీద విపులంగా క్షుణ్ణంగా అధికారులు ఏదైతే దీనికి బాధ్యత వహించారో కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు. సుమారు ఆ వైసీపీ పార్టీ వాళ్ళు 27 ఆరోపణలు చేశారు. అభ్యర్థులు రకరకాలుగా తప్పు జరిగింది. దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా పిన్ టు పిన్ను అర్థమయ్యేటట్లు ఎక్కడా కూడా మరి దీంట్లో ఏ విధమైన అవకతవకలు జరగలేదు, ఎంతో ట్రాన్స్పరెన్సీగా జరిగిందని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు సంతృప్తి చెందకుండా మళ్ళీ వారికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద కానీ, సంక్షేమం మీద కానీ, పెట్టుబడుల మీద కానీ ఏ విధమైన ఆరోపణలు చేయడానికి కారణాలు దొరక్క మళ్ళీ ఈ డిఎస్సి మీద మరి లోకేష్ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యాశాఖ చేపట్టినప్పటి నుంచి కూడా ఆ శాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ 25, 26, 27 ఎకనమిక్ ఇయర్లో సుమారు 1,20,000 మంది గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక చరిత్ర. మనందరం కూడా గమనించవలసింది, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వారు 5 సంవత్సరాల కాల వ్యవధిలో సుమారు 10 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్స్ గవర్నమెంట్ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈయన స్కూల్స్ని బలోపేతం చేస్తూ విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోకి సుమారు 1,20,000 నుంచి 1,30,000 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఎన్రోల్మెంట్ జరిగిందంటే మనందరం కూడా ఆ శాఖ మీద మరి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత బాధ్యతగా ఉందనేది మనందరం గమనించాలి. ఈ అన్నిటి మీద కూడా మరి వైసీపీ పార్టీ ఏ విధమైన మరి ఆరోపణలు చేయడానికి ఆస్కారం లేక మళ్ళీ డిఎస్సి మీద కొత్తగా యువతలో ఒక విధమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఈ విధమైన ఎత్తుగడలు వేయటం చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా మా బాధ్యత కూడా జరిగినది చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనకి అంబేద్కర్ గారు కూడా చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ అందరికీ తెలుసు, రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా మరి ఆయన గొప్ప మేధావి. ఆయన కూడా నిజాన్ని, సత్యాన్ని ఎప్పుడు చెప్పకపోతే అబద్ధం మరి ముందుకెళ్తుందన్న విషయం మరి ఆయన చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. నిజాన్ని తొక్కుపెట్టి అబద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకంగా మరి డిఎస్సి మీద సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారు. 16,347 పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 150 రోజుల అతి స్వల్ప వ్యవధిలో సుమారు 150 కేసులు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వేస్తే అవన్నీ కూడా అధిగమించి మరి సక్సెస్ఫుల్